24/7 జాబ్. పోలీస్ డిపార్ట్మెంట్ అయినా మెడికల్ డిపార్ట్మెంట్ 24/7 జాబ్. కానీ వాళ్ళకి కూడా రెస్ట్ ఉండాలి, వాళ్ళకి కూడా లీడర్స్ అర్థం చేసేది. పోలీస్ స్టేషన్ చూసారని ఆలోచించండి ఒకసారి. ఒక యోగా ఉంటుంది, సెలవులిచ్చే విషయంలో కూడా ఎల్లప్పుడూ ఇబ్బంది లేకుండా చట్టాన్ని కంట్రోల్ చేయాల్సిన పోలీసు. చట్టాన్ని పోలీసు చేతిలో తీసుకోవడం విషయం ఏంటంటే ఒకటండి, నాకు అర్థం కాదు ఏంటంటే తప్పు చేసిన వాళ్ళకి పొలం ఏంటి చెప్పండి. అసలు వాళ్ళ మీద ఎన్ని రౌడీ షీట్స్ అసలు తెలంగాణలోని సోషల్ రెస్పాన్సిబిలిటీ ఒకసారి తెనాల్లో వాళ్ళ తాలూకా నేచర్ ఏంటి, వాళ్ళ తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఒకసారి చెక్ చేయాలి. యాక్చువల్గా ఒక గంజా బ్యాచ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద చేంజ్ చేస్తున్నారు అంటే ఒకసారి దానికి కూడా వీళ్ళు రాజకీయాలను చేసి దాన్ని కులాన్ని అంటగట్టి మతాన్ని అంటగడతా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేసుకోవాలి ఒకసారి ఆలోచించాలి. ఇదే పోలీస్ యాక్షన్ తీసుకోలేదు, ఏదైనా ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తే ఈ రకంగా మాట్లాడు అంటే నేనేమంటారంటే కొంతమంది ఒక డిపార్ట్మెంట్ చేసుకునే వాళ్ళు అలాగే ఇప్పుడు అమాయకుల వరకు మీరు పెడుతున్నాం. నేను ఒకటే మాట్లాడుతున్నాను, ఎక్సీఎం ఈయన జగన్మోహన్ రెడ్డి ఏదైనా మాట్లాడతారు, మీరు అదే కొడుతున్నారు, రేపు కూడా వస్తారు అంటున్నారు. నేను డైరెక్ట్ క్వశ్చన్ అండి,